హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్. ఈరోజు నిమ్మకాయతో పులిహోర ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకొని బాగా కడుక్కోవాలండి. బాగా కడిగిన తర్వాత మంచి వాటర్ని తీసుకొని మనము స్టవ్ పైన పెట్టుకోవాలండి. స్టవ్ పైన పెట్టుకొని నేనైతే అందులోనే పసుపు వేసేస్తాను. 1 స్పూన్ పసుపు వేస్తున్నానండి. దానిపైన ప్లేట్ పెట్టుకొని అన్నాన్ని మంచిగా ఉడికించుకోవాలండి. అన్నం ఉడుకుతున్నప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేస్తే రైస్ పొడి పొడిగా వస్తుందండి. కొంచెం పలుకు మీద వార్చుకోవాలండి అన్నాన్ని. అన్నం వార్చుకున్న తర్వాత దాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఒక 5 మినిట్స్ జస్ట్ సిమ్లో పెట్టి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత దాన్ని కొంచెం హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని కొంచెం వేయించాలండి. తర్వాత దానిలోనే 1 స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వాలండి. వేగిన తర్వాత అందులోనే ఒక 6 పచ్చిమిర్చి చీలికలు, ఒక 4-5 కరివేపాకు రెబ్బలు వేసి వేయించాలండి. తర్వాత దాంట్లోనే ఎండుమిర్చి వేయాలండి. వేసి కొంచెం బాగా కలుపుకోవాలి. ఎక్కువ మాడనీయకూడదు. కలిపిన తర్వాత అందులోనే నేనైతే సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఆయిల్లోనే మిక్స్ అయిపోతే బాగుంటుందని. సాల్ట్ వేసిన తర్వాత పులిహోరలో మనకి ఇంపార్టెంట్ది ఇంగువండి. ఇంగువ కొంచెమే వేయాలండి. ఎక్కువ వేసామంటే కొంచెం ఘాటు ఎక్కువై ఎగట వస్తుంది. అందుకని కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ పక్కన పెట్టుకున్న రైస్ని ఆ పోపులో వేసి బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత మనం చేసేది నిమ్మకాయ పులిహోర కదా, అందుకు స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో నిమ్మకాయని ఆ రైస్లో పిండుకోవాలండి. పిండుకొని ఒక బౌల్లోకి మనం సర్వ్ చేసుకుంటే మనకు పులిహోర రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.